గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 1084. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు మన డైలీ వర్కౌట్ రొటీన్ అయితే మాట్లాడుకోవాలి కదా. నిన్న నేను ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ వాక్ చేశాను అండ్ హాఫ్ అన్ అవర్ వర్కౌట్ చేశాను. అండ్ మీరు ఏం వర్కౌట్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా డైలీ మనిషిలో ఉన్నటువంటి అప్డేట్స్ అన్ని కూడా 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 212 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 81,583 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 93 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,853 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.52% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.57% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.41% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్నింగ్ నుంచి మన మార్కెట్ లోనే కొంత వాలటాలిటీ కనపడింది కదా. ఈవెన్ మన మార్కెట్ లోనే కాదు, గ్లోబల్ మార్కెట్స్ లో కూడా ఈ వాలటాలిటీ కనపడుతున్నది. దానికి రీజన్ ఏంటంటే G7 సమిట్ జరుగుతుంది. మీ అందరికీ ఐడియా ఉన్నది కదా. ఈ G7 సమిట్ అటెండ్ అయ్యేందుకు గాను గ్లోబల్ లీడర్స్ అందరూ కూడా వెళ్లారు. ఈ G7 సమిట్ అటెండ్ అవ్వడానికి వెళ్ళినటువంటి డొనాల్డ్ ట్రంప్ సడన్ గా అయితే యుఎస్ కి తిరిగి ప్రయాణం అవడం జరిగింది. సో ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ తిరిగి యుఎస్ కి రిటర్న్ అవుతున్నారు, సడన్ గా ఎందుకు తిరిగి ఇలా రిటర్న్ అయిపోతున్నారు ఎవరికి అర్థం కాలేదు. దీంతో డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో అయితే ఒక పోస్ట్ వచ్చిందంటే ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్యన సీజ్ ఫైర్ కాదు, అంతకన్నా చాలా పెద్ద స్టెప్ తీసుకోబోతున్నట్టుగా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతున్నది. అంటే ఇరాన్ కి చెందినటువంటి వేరే స్థావరాలపైన అటాక్ చేయడానికి ఇప్పుడు యుఎస్ కూడా సిద్ధం అయిపోయినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఇరాన్ ని వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్ అయితే వదిలేయాలని చెప్పి కంటిన్యూస్ గా యుఎస్ అడుగుతున్నా ఇరాన్ వెనక్కి తగ్గట్లేదు కదా. దీంతో ఇరాన్ పైన అటాక్ ఇప్పుడు యుఎస్ కూడా రెడీ అయిపోయిందని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ లో అయితే అప్డేట్స్ వస్తున్నాయి. బట్ యుఎస్ నిజంగా అటాక్ చేస్తుందా లేదా అన్నది ఎవరూ కూడా చెప్పలేము. సో ఇటువంటి వేరియస్ న్యూస్లు ఏవైతే సర్క్యులేట్ అవుతున్నాయో దాంతోనే కొంతవరకు గ్లోబల్ మార్కెట్స్ లో ఈ వాలటాలిటీ అనేది కనపడుతుంది. ఫైనల్లీ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్యన యుద్ధం ఆగిపోవాలని చెప్పి మనం అందరం కోరుకుందాం. బట్ ఇక్కడ ఎలా ఉందంటే సిచ్యువేషన్ ఎవరు కూడా వెనక్కి తగ్గట్లేదు. అటుపక్క ఇరాన్ కూడా వెనక్కి తగ్గట్లేదు. సో ఇరాన్ వెనక్కి తగ్గకపోవడంతో యుఎస్ అయితే కంటిన్యూస్ గా ఇరాన్ అయితే బెదిరించడానికి చూస్తున్నది. ఒకవేళ మీరు వెనక్కి తగ్గకపోతే దానికి తగ్గట్టుగా స్టెప్స్ తీసుకుంటాం అని చెప్పి యుఎస్ అయితే కంటిన్యూస్ గా వాళ్ళకి వార్నింగ్ అయితే ఇస్తుంది. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి కూడా ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయంటే ఇరాన్ తో నెగోషియేట్ చేయడానికి ప్రస్తుతం అయితే రెడీగా లేను అన్నట్టుగా ఆయన దగ్గర స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఒకవేళ ఇరాన్ నాతో మాట్లాడుకోవాలనుకున్నట్లయితే ఏ విధంగా మాట్లాడాలన్నది ఇరాన్ కి ఐడియా ఉన్నది కాబట్టి వాళ్లే వచ్చి మాట్లాడతారు అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ అయితే మాట్లాడుతున్నారు. బట్ ఈయన సడన్ గా ఎందుకు యుఎస్ కి తిరిగి వెళ్ళిపోయారు అన్నది మనం చెప్పలేం కదా. సో ఏ స్టెప్స్ తీసుకుంటారో మనం చూడాలి. ఒకవేళ గ్లోబలీ అంటే ఈయన అక్కడికి వెళ్ళిన తర్వాత యుఎస్ ఏమైనా స్టెప్స్ తీసుకుని గ్లోబలీ టెన్షన్స్ కానీ పెరిగాయి అనుకోండి, మార్కెట్ లో తిరిగి వాలటాలిటీ కనపడేటువంటి అవకాశం ఉన్నది అన్నది ఇన్వెస్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ దీంతో పాటుగా డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి మరొక స్టేట్మెంట్ కూడా వచ్చింది. ఫార్మా టారిఫ్స్ అయితే త్వరలోనే అమలు చేస్తా ఉన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి అయితే స్టేట్మెంట్ వచ్చింది. బట్ ఈ టారిఫ్స్ ఎవరిపైన వేస్తారన్నది మనం చూడాలి. ఇప్పుడు వేరియస్ కంట్రీస్ తోని ట్రేడ్ డీల్ రిలేటెడ్ నెగోషియేషన్స్ నడుస్తున్నాయి కదా. ఈ నెగోషియేషన్స్ ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయ్యేటువంటి టైంలో ఆ కంట్రీస్ పైన టారిఫ్స్ వేస్తారా లేదా ఎవరు చెప్పలేం. ఈయన వేరే స్టేట్మెంట్స్ ఇస్తా ఉంటారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటారు. అండ్ ఈయన టారిఫ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటినైతే మార్కెట్ ప్రెసెంట్ మరీ అంత సీరియస్ గా తీసుకోవట్లేదు. వీటితో పాటుగా ఈ రోజు అండ్ రేపు యుఎస్ ఫెడ్ మీటింగ్ అయితే జరగబోతుంది. దాని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. ఈ మీటింగ్ అవుట్కమ్ రేపు మన మార్కెట్ క్లోజ్ అయ్యాక నైట్ కి అయితే రానున్నది. ఈసారి ఫెడ్ రేట్ కట్ రిలేటెడ్ స్టేట్మెంట్స్ అవి మనం పక్కన పెడితే ప్రెసెంట్ గ్లోబల్ ఇటువంటి అన్సర్టెన్ సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా. ఈ టైంలో ఫెడ్ దగ్గర నుంచి యుఎస్ ఎకానమీ రిలేటెడ్ గా అండ్ అలాగే ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా వీటి రిలేటెడ్ ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తాయన్నది మనం చూడాలి. ఫెడ్ దగ్గర నుంచి ఏమైనా నెగిటివ్ స్టేట్మెంట్స్ వచ్చినట్లయితే మాత్రం థర్స్డే రోజున మన మార్కెట్ లోని కొంత ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉన్నది. సో ఈ ఫెడ్ మీటింగ్ ఏదైతే ఉన్నది ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ కాబట్టి దీన్ని అయితే ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రీసెంట్ గా సెబీ డెరివేటివ్ కాంట్రాక్ట్స్ యొక్క ఎక్స్పైరీ డే ని మాటికి చేంజ్ చేయొద్దని చెప్పి ఎక్స్చేంజెస్ కి ఇన్ఫార్మ్ చేస్తూ ఈ ఎక్స్పైరీ డే ని ఎయిదర్ ట్యూస్డే ఆర్ థర్స్డే కింద పెట్టుకోవాలని చెప్పి బోత్ ఎక్స్చేంజెస్ ని ఆదేశించడం జరిగింది. అండ్ అంతేకాకుండా జూన్ 15th కల్లా మీరు ఏ ఎక్స్పైరీ డే కావాలనుకుంటున్నారో దాని రిలేటెడ్ గా అప్లికేషన్ కూడా సబ్మిట్ చేయమని చెప్పి బోత్ ఎక్స్చేంజెస్ ని సెబీ ఆదేశించింది. దీంతో బోత్ ఎక్స్చేంజెస్ కూడా వాళ్ళ ఎక్స్పైరీ డే రిలేటెడ్ గా వాళ్ళ అప్లికేషన్స్ ని సబ్మిట్ చేసుకున్నాయి కూడా. ఇప్పుడు దీని రిలేటెడ్ గా సెబీ దగ్గర నుంచి అయితే ఫైనల్ అప్రూవల్ వచ్చేసింది. బిఎస్సి వాళ్ళైతే వాళ్ళ ఎక్స్పైరీ డే ప్రెసెంట్ ట్యూస్డే ఉన్నది కదా, దాన్ని థర్స్డే కి మార్చుకోవాలని చెప్పి వీళ్ళైతే అప్లై చేసుకోవడం జరిగింది. దానికి సెబీ దగ్గర నుంచి వీళ్ళకి అప్రూవల్ వచ్చినట్లుగా ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత బిఎస్సి వాళ్ళ దగ్గర నుంచి అయితే అప్డేట్ వచ్చింది. ఈవెన్ బిఎస్సి తో పాటుగా ఎన్ఎస్సి వాళ్ళు వాళ్ళ ఎక్స్పైరీ డే ని ట్యూస్డే కింద ఫిక్స్ చేసుకోవాలని చెప్పి సెబీ దగ్గర అప్లై చేసుకున్నట్టుగా అండ్ ఎన్ఎస్సి కి కూడా ట్యూస్డే కి వాళ్ళ ఎక్స్పైరీ డే ని ఫిక్స్ చేసుకునేందుకు గాను సెబీ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. నెక్స్ట్ లామినేటెడ్ షీట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి రుషిల్ డికార్స్ వాళ్ళ రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ రుషిల్ డికార్స్ వాళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 25 లో వీళ్ళ కన్సాలిడేటెడ్ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 6.4% మాత్రమే గ్రోత్ డెలివర్ చేశారు. వీళ్ళ ఎండిఎఫ్ డివిజన్ లోనైతే ఈ ఇయర్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ లామినేట్ డివిజన్ లో కూడా వీళ్ళకి స్టడీ ఎక్స్పోర్ట్ డిమాండ్
కనపడుతున్నదని. కాకపోతే ఈ ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని వీళ్ళ జంబో లామినేటెడ్ ప్లాంట్ ఫేజ్ 2 కెపాసిటీ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉన్నదో ఆ ఎక్స్పాన్షన్ అయితే కంప్లీట్ అయిపోద్దని. సో ఈ ఎక్స్పాన్షన్ కంప్లీట్ అవ్వడం ద్వారా ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని వీళ్ళు ఓవరాల్ గా 1100 crores రెవెన్యూస్ అయితే జనరేట్ చేస్తామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. ప్రెసెంట్ మనం చూసినట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళు ఓవరాల్ గా 897 crores రెవెన్యూస్ జనరేట్ చేశారు. 897 crores నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని వీళ్ళు 1100 crores రెవెన్యూస్ జనరేట్ చేస్తాం అంటున్నారంటే వీళ్ళ టాప్ లైన్ లోని నియర్లీ 22% వరకు గ్రోత్ డెలివర్ చేస్తామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే గైడెన్స్ ఇస్తుంది. సో వీళ్ళ కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఏదైతే వీళ్ళు స్టార్ట్ చేయబోతున్నారో దాని ద్వారా పెరుగుతున్నటువంటి డిమాండ్ వీళ్ళు క్యాటర్ చేయబోతున్నారు కదా. ఆ డిమాండ్ క్యాటర్ చేయడం ద్వారా ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని మంచి గ్రోత్ డెలివర్ చేస్తామని చెప్పి మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఈ గైడెన్స్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఈ 30 రూపీస్ స్టాక్ లోని మనకి చాలా పాజిటివ్ మొమెంటం కనపడింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని రెగ్యులర్ గా ఫాలో అవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకునేటువంటి ఈ అప్డేట్ చాలా ఇంపార్టెంట్ అప్డేట్. డోంట్ మిస్ ఇట్ అవుట్ గైస్. మీకు ఇక్కడ ఒక ఆర్టికల్ డిస్ప్లే చేస్తాను చూడండి. చూసారా కార్డియాక్ డిసీజ్ డ్రగ్ సేల్స్ ఎంతలా పెరుగుతున్నాయి చూసారా. లాస్ట్ 5 yearsలో ఏకంగా 50% పెరిగాయి. అదే లాస్ట్ 1 yearలో చూస్తే 11% పెరిగాయి. ఎందుకు ఇంతలా పెరుగుతున్నాయి? బికాజ్ కార్డియాక్ పేషెంట్స్ పెరుగుతున్నారు కనుక. దట్టు మీరు ఎస్పెషల్లీ చూసారనుకోండి 20 to 40 ఏజ్ గ్రూప్ ఉంటుంది కదా. ఈ ఏజ్ గ్రూప్లోనే ఎక్కువ మందికి ఈ కార్డియాక్ డిసీజ్లన్నీ వస్తున్నాయి. ఎందుకు 20 to 40 ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి కార్డియాక్ డిసీజులు వస్తున్నాయి? ఎందుకంటే ఒకటి మన రెగ్యులర్ వర్క్లో స్ట్రెస్ మన మీద ఉంటుంది కదా. ఈ స్ట్రెస్తో పాటు మన ఫుడ్ హ్యాబిట్స్ అండ్ అలాగే ల్యాక్ ఆఫ్ వర్కౌట్స్ ఇవన్నిటి వలన కూడా చాలామంది ఈ ఇష్యూస్ని అయితే ఫేస్ చేస్తున్నారు. డోంట్ నెగ్లెక్ట్ గైస్. అన్నెస్లీ మనం హెల్త్ నెగ్లెక్ట్ చేసామనుకోండి, వన్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే వాటి నుంచి రికవర్ అవ్వడం చాలా టైం పడుతుంది. ఒక్కోసారి దానివల్ల మనం అంటే లైఫ్ లాంగ్ ఇబ్బంది పడాల్సినటువంటి సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ అవుతాయి. సో అందుకని ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకండి. నెగ్లెక్ట్ చేసినట్లయితే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడతారు. ఎస్పెషల్లీ యంగ్స్టర్స్కి అయితే చెప్తున్నా, డోంట్ నెగ్లెక్ట్. సో మనం ఒక్కోసారి ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ మనకు చెప్పి రావు కదా. నువ్వు ఏదైనా ప్రాబ్లం వచ్చి ఇంట్లో సంపాదించేటువంటి వ్యక్తి అని చనిపోయారు అనుకోండి, ఆ ఫ్యామిలీ ఫైనాన్షియల్లీ ఎంత స్ట్రగుల్ అవుతుంది. సో అందుకనే మనకు ఏమైనా జరిగితే మన ఫ్యామిలీ సేఫ్టీ కోసం అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ చెప్పేసరికి అందరికీ అనిపించవచ్చు, అరే ప్రతిసారి చెప్తుంటారు కదా ఎందుకు మళ్ళీ చెప్తున్నారని. సో గైస్ మనం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటాం. ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన డబ్బుల్ని గ్రో చేయడానికి మనం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాం. కానీ ఇన్వెస్ట్మెంట్ కన్నా కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది ప్రతి ఒక్కరు కూడా టర్మ్ ఇన్సూరెన్స్కే. ఎందుకంటే మనకేమైనా జరిగిందనుకోండి, అట్లీస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటే ఆ డబ్బులు మన ఫ్యామిలీకి వస్తాయి కాబట్టి ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది లభిస్తుంది. అండ్ అంతేకాకుండా మనకు ఒకసారి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందనుకోండి, ఆ తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్నట్లయితే టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆ ఇన్సూరెన్స్ ఇష్యూ చేయాలన్నా కూడా చాలా టఫ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా ప్రీమియం కూడా చాలా పెరిగిపోద్ది. సో అందుకనే మనం హెల్దీగా ఉండి యంగ్గా ఉన్నప్పుడే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం బెటర్. అలా తీసుకుంటే లైఫ్ లాంగ్ ఆ ప్రీమియం కూడా పెరగదు కాబట్టి మనకు ఆ అడ్వాంటేజ్ కూడా దొరుకుతుంది. సో మీలో ఎవరైనా ఇప్పటికీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే వెంటనే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనకు చాలా డౌట్స్ ఉంటాయి కదా, అంటే ఏ టర్మ్ ఇన్సూరెన్స్ బెటర్ అని చెప్పి యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ వాళ్ళ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ పాలసీని అయితే మీరు చెక్ చేయొచ్చు. వీళ్ళు ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 99.7% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉన్నది. అండ్ అంతేకాకుండా కొన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి వీళ్ళు 577 రూపీస్ పర్ మంత్ ప్రీమియం కి 1 crore టర్మ్ ఇన్సూరెన్స్ ని ఆఫర్ చేస్తున్నారు. ఒకవేళ మీరు సాలరీడ్ ఎంప్లాయ్ అయితే ఫస్ట్ ఇయర్ ప్రీమియం పైన మీకు 15% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అండ్ అంతేకాకుండా మీరు అన్ని ప్రాపర్ డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేసినట్లయితే 3 hours క్లెయిమ్ సెటిల్మెంట్ గ్యారంటీని కూడా వీళ్ళు ఇస్తున్నారు. వీటితో పాటుగా కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత నా ఫ్యామిలీ నా పైన డిపెండ్ అయ్యలేదు, సో నాకు టర్మ్ ఇన్సూరెన్స్ రిక్వైర్మెంట్ లేదు అనుకున్నట్లయితే వీళ్ళు స్పెషల్ ఎగ్జిట్ బెనిఫిట్ ని కూడా మీకు ఆఫర్ చేస్తున్నారు. సో మీరు ఎవరైనా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే వెంటనే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. లింక్ అయితే వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లోను పిన్ చేసి ఉంచుతాను. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మార్నింగ్ నుంచి విశాల్ మార్ట్ స్టాక్ లోని కొంత ప్రెషర్ కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ విశాల్ మార్ట్ వాళ్ళ ప్రమోటర్స్ అయినటువంటి సమయత్ వాళ్ళు విశాల్ మార్ట్ లో నియర్లీ 75% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి ఈ స్టేక్ లో ఈ రోజు సెషన్ లో బ్లాక్ డీల్ లోని 20% స్టేక్ అంటే 10,000 crores పైన
పైనే షేర్స్ ని సెల్ చేయడం జరిగింది. సో ఇంత లార్జ్ సైజ్ లో ఈరోజు సెషన్ ఈ బ్లాక్ డీల్ జరగడంతోనే మనకి విశాల్ మార్ట్ స్టాక్ లో అయితే కొంత ప్రెషర్ కనపడింది. సో వీళ్ళ ప్రమోటర్స్ ఈ స్టేక్ సెల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఎవరు బై చేశారన్నది మనం చూడాలి. ఈ బ్లాక్ డీల్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతాయి. నెక్స్ట్ తాన్లా ప్లాట్ఫామ్స్ వాళ్ళ దగ్గర నుంచి బైబ్యాక్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు టోటల్ గా 175 crores బైబ్యాక్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఈ బైబ్యాక్ లోని వీళ్ళు టెండర్ రూట్ లోని ఈచ్ షేర్ ని 875 రూపీస్ చొప్పున బైబ్యాక్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. నిన్నటి క్లోజింగ్ ప్రైస్ తో మనం కంపేర్ చేసినట్లయితే వీళ్ళు బైబ్యాక్ లోని ఈచ్ షేర్ ని 30% ప్రీమియం కి అక్వైర్ చేయనున్నారు. సో వీళ్ళ దగ్గర నుంచి బైబ్యాక్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో తాన్లా ప్లాట్ఫామ్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. ఇప్పటి వరకు మనం వాట్సాప్ లోని అన్ని రకాల సర్వీసెస్ ని కూడా ఫ్రీగా యూస్ చేసుకునే వాళ్ళం కదా. మనం చాట్ చేసుకునేటువంటి చాట్ బాక్స్ కావచ్చు, వాట్సాప్ స్టేటస్ చూడాలన్నా, లేదా వాట్సాప్ లో ఉన్నటువంటి ఛానల్స్ లోని ఆ న్యూస్ అవి ఫాలో అవ్వాలన్నా, ఏం ఫాలో అవ్వాలన్నా కూడా అన్ని ఫ్రీగానే ఉండేవి కదా. కానీ ఇక పైన వాట్సాప్ లోని అన్ని ఫీచర్స్ మనకి ఫ్రీగా అయితే అవైలబుల్ గా ఉండవు. ఫ్రీ కాదు అంటే ఇక్కడ మనం డబ్బులు పే చేయాలని కాదు. వాట్సాప్ లో ఇప్పటి వరకు అడ్వర్టైజ్మెంట్ లేదు కదా. అదే మనం యూట్యూబ్ లో వీడియోస్ అవి చూస్తున్నాం అనుకోండి, అక్కడ అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి. అండ్ అంతేకాకుండా ఈవెన్ టెలిగ్రామ్ లో మనం చూసాం అనుకోండి, టెలిగ్రామ్ ఛానల్స్ లో కూడా చాలా రకాల అడ్వర్టైజ్మెంట్లు నడుస్తున్నాయి కదా. ఈ టెలిగ్రామే రన్ చేస్తుంది అడ్వర్టైజ్మెంట్స్ అన్నిటిని కూడా. సో అడ్వర్టైజ్మెంట్ టెలిగ్రామ్ రన్ చేసినా కూడా వాట్సాప్ అటువంటి స్టెప్స్ అయితే తీసుకోలేదు. మన చాట్ బాక్స్ లో అది చూసినట్లయితే ఎటువంటి యాడ్స్ కూడా ఉండవు. కానీ ఇక పైన మన వాట్సాప్ స్టేటస్లు ఉంటాయి కదా, వేరియస్ పీపుల్ స్టేటస్ పెడితే ఆ స్టేటస్లు చూస్తుంటాం కదా. అండ్ అంతేకాకుండా వాట్సాప్ ఛానల్స్ కూడా మనం ఫాలో అవుతుంటాం కదా. ఈ వాట్సాప్ స్టేటస్ ఆర్ ఛానల్స్ లోని ఇక పైన వాట్సాప్ అయితే యాడ్స్ ని రన్ చేయడం ద్వారా మెటా ప్లాట్ఫామ్ అయితే రెవెన్యూని సంపాదించేందుకు చూస్తున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. యాజ్ ఆఫ్ నో నేను చూసినట్లయితే చెక్ చేశాను, ఆల్రెడీ ఏమైనా యాడ్స్ వస్తున్నాయని. ఇప్పటికైతే ఎటువంటి యాడ్స్ కూడా ఇంకా లేవు. కానీ త్వరలోనే వాట్సాప్ ఛానల్స్ అండ్ స్టేటస్ లోనైతే యాడ్స్ ని రన్ చేయబోతున్నట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో వాట్సాప్ ఏవైతే ఈ కొత్త యాడ్ స్టేటస్ ని తీసుకురాబోతుందో దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే, యాడ్స్ ఎక్కువ వచ్చినట్లయితే స్టేటస్ అవి నిజంగా చూడగలం అంటే మధ్య మధ్యలో యాడ్స్ వస్తున్నట్లయితే స్టేటస్ అది ఇంట్రెస్ట్ గా చూసే వాళ్ళు తగ్గిపోతారు కదా. సో ఈ యాడ్స్ ని రన్ చేయడం పైన మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ ని కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి ఏజిఎస్ ట్రాన్సాక్ట్ ఈ కంపెనీ గురించి మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా. స్టాక్ మార్కెట్ లిస్టెడ్ కంపెనీ. అండ్ ఈ స్టాక్ గురించి మనం ఎలాగా మాట్లాడుకోవాల్సినటువంటి పని లేదు, ఎందుకంటే ఈ కంపెనీ బిజినెస్ దెబ్బతిన్న తర్వాత స్టాక్ లో అయితే మ్యాసివ్ ఫాల్ చూసాం. కంపెనీ యొక్క సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఈ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఆ ఎంప్లాయీస్ కి కూడా వీళ్ళు సాలరీస్ పే చేయలేనటువంటి పరిస్థితికి అయితే కంపెనీ వెళ్ళిపోయింది. చాలా మంది ఎంప్లాయీస్ ఆల్రెడీ కంపెనీని అయితే వదిలేసి వెళ్ళిపోయారు. దీంతో వీళ్ళు ఎక్స్చేంజెస్ కి రీసెంట్ గా రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేయలేపారు. అంటే మ్యాన్ పవర్ లేనప్పుడు రిజల్ట్స్ ఎక్కడి నుంచి అనౌన్స్ చేస్తారు. దాంతో పాటు ఈ కంపెనీలో ప్రీవియస్ గా వర్క్ చేసినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా నెలల నుంచి సాలరీస్ పే చేయకపోవడంతో ఈ కంపెనీ దగ్గరికి వెళ్ళి ఆ ఎంప్లాయీస్ అయితే అంటే మా సాలరీస్ పే చేయాలని అడిగినప్పుడల్లా వాళ్ళు బౌన్సర్స్ అంటే కంపెనీ బయట బౌన్సర్స్ ని పెట్టి లోపలికి ఎవరిని అలో చేయట్లేదంట. సో ఇలా లోపల ఎవరిని అలో చేయకపోవడంతో చాలా మంది ఎంప్లాయీస్ కంపెనీని మానేసి వెళ్ళిపోయి ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారని, అండ్ కొన్ని సంవత్సరాల పాటు ఈ ఏజిఎస్ ట్రాన్సాక్ట్ లోనే వర్క్ చేసినటువంటి కొంతమంది ఎంప్లాయీస్ కి, ఒక అతనికి అయితే ఏకంగా 86 లక్షల వరకు కూడా అన్పేడ్ డ్యూస్, అంటే 15 years నుంచి కంపెనీతోనే ఆయన అసోసియేట్ అయి ఉన్నాడు. సో అతను ఫైనల్ సెటిల్మెంట్ ఏదైతే ఉన్నదో ఆ ఫైనల్ సెటిల్మెంట్ ని కూడా కంపెనీ అయితే పే చేయలేదంటే. ఇతను ఒక్కలే కాదు, ఇలా వేరియస్ ఎంప్లాయీస్ స్ట్రగుల్ అవుతూ కంపెనీ చుట్టూ తిరుగుతున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. యాక్చువల్లీ కొన్ని కంపెనీస్ పరిస్థితి అంటే వాళ్ళు బిజినెస్ కోల్పోయిన తర్వాత వాళ్ళు స్టిల్ ఎంప్లాయీస్ తో పని చేయించుకుని కొన్నిసార్లు జీతాలు అవి ఇవ్వరు. ఈ కంపెనీ బిజినెస్ దెబ్బతింటుంది, అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. బట్ బిజినెస్ దెబ్బతింటున్నప్పుడు ఎక్కువ మంది ఎంప్లాయీస్ ని మెయింటైన్ చేసి వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా అన్నెన్నాళ్ళు కూర్చోబెట్టినట్లయితే వాళ్ళ ఫ్యామిలీస్ ని రన్ చేసుకోవాలన్నా అది ఇబ్బందే కదా. ఇక్కడ ఏజిఎస్ ట్రాన్సాక్ట్ అనే కాదు, ఏ కంపెనీ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఆ కంపెనీ దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్ కి జీతాలు ఇవ్వడం పైనే ఉండాలి. అలా నెలంతా కష్టపడిన తర్వాత ఎంప్లాయీస్ కి జీతాలు ఇవ్వకపోతే వాళ్ళ ఫ్యామిలీస్ ని వాళ్ళు ఎలా రన్ చేసుకుంటారు, చేసుకోలేరు కదా. సో అలా కంపెనీస్ కి ముందుగా ప్లాన్ లేదు అనుకోండి, ఈ విధంగానే ఆ కంపెనీలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ అయితే స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ నోమా వెల్త్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉన్నది. ఈ నోమా వెల్త్ లోని ఏషియా ఫోకస్డ్ పిఈ ఇన్వెస్టర్ అయినటువంటి ప్యాగ్ వాళ్ళు ప్రెసెంట్ 54% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. ఈ ఎంటైర్ స్టేక్ ని వీళ్ళు సెల్ చేసి నోమా నుంచి ఎగ్జిట్ అవ్వడానికి చూస్తున్నట్లుగా, అండ్ వీళ్ళ దగ్గర నుంచి ఈ స్టేక్ ని అక్వైర్ చేయడానికి అని చెప్పి వార్బర్గ్ పింకస్ వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. బట్ ఇప్పటి వరకు ఈ న్యూస్ రిలేటెడ్ గా నోమా దగ్గర నుంచి ఎటువంటి అప్డేట్ రాలేదు. చూడాలి నోమా వాళ్ళు దీని రిలేటెడ్ గా ఎక్స్చేంజెస్ కి ఏదైనా అప్డేట్ ని రిలీజ్ చేస్తారేమో. సో ఎప్పుడైతే నోమాలోని మెజారిటీ స్టేక్ ని వార్బర్గ్ పింకస్ వాళ్ళు అక్వైర్ చేయొచ్చు అని చెప్పి అప్డేట్ సర్క్యులేట్ అయిందో, దాంతో ఈ రోజు సెషన్ లోని నోమా వెల్త్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే వచ్చాయి. ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని వీళ్ళ ఎక్స్పోర్ట్ సేల్స్ 8,000 crores కి రీచ్ అవుతాయని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ లోని మంచి ఎక్స్పోర్ట్ సేల్స్ నే టార్గెట్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా రీసెంట్ గా ఫ్రైట్ రేట్స్ పెరిగాయని, కానీ మీడియం టర్మ్ లోని దాని వల్ల వీళ్ళ మార్జిన్స్ పైన అయితే మరీ అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చని, అండ్ నెక్స్ట్ 3 to 4 weeks లోని కెమెరా మాడ్యూల్స్ ని కూడా ఒక డీల్ ని అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మేనేజ్మెంట్ దగ్గర నుంచి కామెంట్స్ అయితే రావడం
చేయడం జరిగింది. సో వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తున్నట్లుగా ఈ ఫైనాన్షియల్ 26 లో వీళ్ళ ఎక్స్పోర్ట్ సేల్స్ లో గనక చాలా మంచి గ్రోత్ డెలివర్ చేయగలిసినట్లయితే అది డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ యాక్సెస్ కేట్స్ వాళ్ళు రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ యాక్సెస్ కేట్స్ వాళ్ళు యూరోప్ కి చెందినటువంటి డిఫెన్స్, ఏరోస్పేస్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్ లోని వాళ్ళ సర్వీసెస్ అందించేటువంటి కంపెనీ అయిన ఇంద్రా వాళ్ళతోని ఒక అగ్రిమెంట్ అయితే సైన్ చేయడం జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా ఇంద్రా వాళ్ళు యాక్సెస్ కేట్స్ వాళ్ళ దగ్గర నుంచి డిఫెన్స్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ని ఎక్వైర్ చేయబోతున్నట్టుగా అండ్ అంతేకాకుండా ఈ రెండు కంపెనీస్ కూడా కలిసి ఇండియా అండ్ గ్లోబల్ కస్టమర్స్ యొక్క నీడ్స్ ని మీట్ అయ్యేందుకు గాను ఇంద్రా యొక్క ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ ని అండ్ అలాగే న్యూ ప్రొడక్ట్స్ ని కూడా డెవలప్ చేయడానికి రెండు కంపెనీస్ ఉన్నటువంటి ఎక్స్పర్టీస్ ని అయితే యూజ్ చేసుకోబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా యూరోప్ కి చెందినటువంటి ఇంద్రా వాళ్ళతో ఏదైతే అగ్రిమెంట్ ని సైన్ చేశారో ఈ అగ్రిమెంట్ ద్వారా గ్లోబల్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మార్కెట్ లోని వీళ్ళు వేరియస్ సొల్యూషన్స్ ని అందించడానికి ప్రయత్నిస్తున్నారు కదా. దీని ద్వారా ఈ సెక్టర్స్ లో ఏదైతే ఆపర్చునిటీ పెరుగుతున్నదో ఆ ఆపర్చునిటీని క్యాటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇది యాక్సెస్ కేట్స్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది. దాంతోనే ఈ రోజు సెషన్ లో యాక్సెస్ కేట్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ సీమెన్స్ వాళ్ళ రిలేటెడ్ గా చాలా పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ సీమెన్స్ కన్సోర్టియం వాళ్ళు నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ దగ్గర నుంచి ఒక సిగ్నిఫికెంట్ కాంట్రాక్ట్ అయితే విన్ అయ్యారు. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 4100 crores. ఇది వీళ్ళ కన్సోర్టియం విన్ అయినటువంటి కాంట్రాక్ట్ కదా. దీనిలోని సీమెన్స్ వాళ్ళ షేర్ అప్రాక్సిమేట్లీ 1230 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా సీమెన్స్ వాళ్ళ కన్సోర్టియం అడ్వాన్స్డ్ సిగ్నలింగ్ అండ్ టెలికమ్యూనికేషన్ టెక్నాలజీస్ ని డిప్లాయ్ చేయడంతో పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా అందించవలసి ఉన్నది. వీళ్ళకి కొత్తగా ఈ కాంట్రాక్ట్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లోని సీమెన్స్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి పిఎస్యు కంపెనీ అయిన ఎన్బిసిసి వాళ్ళకి యూకో బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 172 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా కోల్కతాలోని యూకో బ్యాంక్ హెడ్ ఆఫీస్ కోసం అని చెప్పి వీళ్ళు హై రేస్ స్ట్రక్చర్ అయితే కన్స్ట్రక్ట్ చేయవలసి ఉన్నది. సో వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ వచ్చిందో ఇది ఎన్బిసిసి వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ క్రయోజెనిక్ కండిషన్స్ కోసం ఎక్విప్మెంట్స్ అండ్ సిస్టమ్స్ ని సప్లై చేసేటువంటి ఐనాక్స్ ఇండియా వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ ఐనాక్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళకి ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని టోటల్ గా ఇప్పటి వరకు 373 crores వర్త్ ఆర్డర్స్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ 373 crores ఆర్డర్స్ లో కూడా వీళ్ళకి 151 crores వర్త్ ఆర్డర్స్ క్రయో సైంటిఫిక్ సొల్యూషన్ సెగ్మెంట్ లో వచ్చినట్లయితే అనదర్ 141 crores వర్త్ ఆర్డర్స్ ఇండస్ట్రియల్ గ్యాస్ సెగ్మెంట్ లో వచ్చాయి. అండ్ వీటితో పాటు రిమైనింగ్ 71 crores వర్త్ ఆర్డర్స్ వీళ్ళకి ఎల్ఎన్జీ సెగ్మెంట్ లో వచ్చినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. ఓవరాల్ గా ఏదైతే కొత్తగా వీళ్ళ ఆర్డర్స్ విన్ అవుతున్నారో దీంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నది కాబట్టి ఇది ఐనాక్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినటువంటి గోద్రేజ్ ప్రాపర్టీస్ వాళ్ళు పూణేలోని 16 acres ల్యాండ్ పార్సల్ అయితే వీళ్ళు అక్వైర్ చేయడం జరిగింది. ఈ ల్యాండ్ లోని వీళ్ళు ప్రీమియం గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్ట్స్ అనేది డెవలప్ చేయబోతున్నామని దీని ద్వారా వీళ్ళకి అప్రాక్సిమేట్లీ 3100 crores వరకు రెవెన్యూ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఓవరాల్ గా వీళ్ళు కొత్తగా ఏవైతే ఈ ల్యాండ్ పార్సల్స్ ని అక్వైర్ చేసి న్యూ ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కదా. ఈ ప్రాజెక్ట్స్ కి కస్టమర్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చి వీళ్ళ సేల్స్ గనక బాగా జరిగాయి అనుకోండి అది గోద్రేజ్ ప్రాపర్టీస్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ బాజార్ స్టైల్ రీటైల్ లిమిటెడ్ వాళ్ళకి చెందిన వెస్ట్ బెంగాల్ లో వన్ ఆఫ్ ది స్టోర్ లోని ఒక ఇష్యూ వలన ఏప్రిల్ నుంచి అయితే ఆపరేషన్స్ నిలిచిపోయి ఇప్పుడు అక్కడ ఆ ఇష్యూ సార్ట్ అవుట్ అవడంతో ఇక్కడ స్టోర్ అయితే వీళ్ళు రీఓపెన్ చేసి ఆపరేషన్స్ తిరిగి స్టార్ట్ చేసినట్టుగా వీళ్ళు ఇప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళు మూసేసినటువంటి స్టోర్ ని తిరిగి ఓపెన్ చేశారు కదా. సో ఈ స్టోర్ ఓపెన్ చేయడం ద్వారా ఆ లోకల్ లో డిమాండ్ అగైన్ తిరిగి వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇది బాజార్ స్టైల్ రీటైల్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీస్ లోని సాస్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి రేట్ గెయిన్ వాళ్ళతోని మౌంటెంగ్రో నేషనల్ ఎయిర్లైన్స్ అయినటువంటి ఎయిర్ మౌంటెంగ్రో వాళ్ళు పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా రేట్ గెయిన్ వాళ్ళ ఎయిర్ ఫేర్ ప్రైసింగ్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ అయినటువంటి ఎయిర్ గెయిన్ ని ఈ ఎయిర్లైన్స్ అడాప్ట్ చేసుకోబోతున్నది. సో ఈ ఎయిర్ గెయిన్ ప్లాట్ఫామ్ ని అడాప్ట్ చేసుకోవడం ద్వారా యూరోప్ లోని ఈ ఎయిర్లైన్స్ యొక్క కస్టమర్స్ కి అఫోర్డబుల్ అండ్ సీమ్లెస్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో 1 by 1 న్యూ కొలాబరేషన్స్ ఏవైతే విన్ అవుతున్నారో ఇది రేట్ గెయిన్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ సిజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ వాళ్ళు కొత్తగా 765 kV ట్రాన్స్ఫార్మర్ ప్యాకేజ్ ఆర్డర్ అయితే వీళ్ళు రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ $74 million అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసినట్లయితే వీళ్ళకి 641 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ వచ్చినటువంటి ఆర్డర్ లో భాగంగా సప్లైస్ ని వీళ్ళు 18 to 36 months లోని కంప్లీట్ చేస్తామని ఇది సిజీ పవర్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నటువంటి హైయెస్ట్ సింగిల్ ఆర్డర్ గా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో సిజీ పవర్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఎలైట్ బ్లెండర్స్ అండ్ డిస్టిలరీస్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. వీళ్ళు రష్యన్ స్టాండర్డ్ వోడ్కా బ్రాండ్ ఏదైతే ఉన్నదో
దీన్ని మన ఇండియన్ మార్కెట్ లోని ఇంట్రడ్యూస్ చేసినట్లుగా ఈ రష్యన్ స్టాండర్డ్ ప్లాటినం లగ్జరీ వాడ్కా బ్రాండ్ అని ఇది ఇండియన్ కస్టమర్స్ కి అయితే బాగా నచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. సో వీళ్ళు కొత్త వాడ్కా బ్రాండ్ ఏదైతే ఇండియా మార్కెట్ లోకి తీసుకొచ్చారో ఈ వాడ్కా బ్రాండ్ సేల్స్ కనుక బాగా జరిగాయి అనుకోండి, ఇది ఎలైట్ బ్లెండర్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ స్పెషాలిటీ కెమికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఎథర్ ఇండస్ట్రీస్ వాళ్ళు యుఎస్ కి చెందినటువంటి మిలికెన్ కెమికల్స్ అండ్ టెక్స్టైల్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతోని ఒక కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా ఈ మిలికెన్ వాళ్ళకి చెందినటువంటి కీ స్ట్రాటజిక్ ప్రొడక్ట్ రిలేటెడ్ గా ఎథర్ ఇండస్ట్రీస్ వాళ్ళు కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్ గా వ్యవహరించనున్నారు. ఇనిషియల్ గా ఈ కాంట్రాక్ట్ అయితే వీళ్ళు 10 years కి సైన్ చేయడం జరిగింది. సో ఈ కొత్త కాంట్రాక్ట్ ఏదైతే సైన్ చేశారో ఇది ఎథర్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ మారుతి సుజుకి వాళ్ళు వీళ్ళ సిఎన్జి గ్రాండ్ విటారా మోడల్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ మోడల్ లో వస్తున్నటువంటి ఫీచర్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఆల్రెడీ వీళ్ళ గ్రాండ్ విటారాకి అయితే మార్కెట్ లోని మంచి రెస్పాన్స్ ఉన్నది, సేల్స్ కూడా బాగానే జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు కొత్తగా లాంచ్ చేసినటువంటి ఈ సిఎన్జి వేరియంట్ ఏదైతే ఉన్నదో ఈ సిఎన్జి వేరియంట్ కి కూడా కస్టమర్స్ దగ్గర నుంచి మంచి డిమాండ్ కనపడి సేల్స్ బాగా జరిగాయి అనుకోండి, అది మారుతి సుజుకి వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. ఈ జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళ ప్రమోటర్ గ్రూప్ జీ ఎంటర్టైన్మెంట్ లోని టోటల్ గా 2237 crores ఫండ్స్ అయితే ఇన్ఫ్యూజ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా వీళ్ళు ఓవరాల్ గా 17 crores కన్వర్టబుల్ వారెంట్స్ అయితే ఈచ్ వారెంట్ 132 rupees చొప్పున అక్వైర్ చేయబోతున్నారు. సో నిన్నటి క్లోజింగ్ ప్రైస్ తో కంపేర్ చేసినట్లయితే వీళ్ళు 4.5% డిస్కౌంట్ అంటే చాలా తక్కువ డిస్కౌంట్ లోనే వీళ్ళు వారెంట్స్ అయితే అక్వైర్ చేయడం ద్వారా కంపెనీలో ఫండ్ ఇన్ఫ్యూజ్ చేయబోతున్నారు కదా. ఈ ఇన్ఫ్యూజ్ చేస్తున్నటువంటి ఫండ్ తోని వీళ్ళ బ్యాలెన్స్ షీట్ ని స్ట్రెంథెన్ చేయడంతో పాటుగా వీళ్ళ ఫ్యూచర్ గ్రోత్ రిలేటెడ్ గా కూడా యూజ్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. నువ్వు కొత్తగా ఏదైతే ఈ ఫండ్ ఇన్ఫ్యూజ్ చేయబోతున్నారో ఈ ఫండ్ ఇన్ఫ్యూజ్ చేయడం ద్వారా జీ ఎంటర్టైన్మెంట్ లోని ప్రమోటర్ గ్రూప్ యొక్క స్టేక్ ని 4.28% నుంచి 18.39% కి వీళ్ళైతే పెంచుకోబోతున్నారు. చూడాలి, ప్రమోటర్స్ అయితే ఇప్పుడు కంపెనీని రివైవ్ చేయడానికి స్టెప్స్ అయితే తీసుకున్నారు కదా. అంటే ఈ ఫండ్ ఇన్ఫ్యూజ్ చేసి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ పెంచుకోవడం ఇటువంటివన్నీ చేస్తున్నారు కదా. సో ఈ ఇన్ఫ్యూజ్ చేసినటువంటి ఫండ్ ని కరెక్ట్ వేలో వీళ్ళు యూజ్ చేసి జీ ఎంటర్టైన్మెంట్ యొక్క గ్రోత్ ని కనుక ప్రమోటర్ గ్రూప్ స్ట్రాంగ్ గా డ్రైవ్ చేయగలిసినట్లయితే యాక్చువల్లీ ఈ మీడియా సెగ్మెంట్ లో వర్క్ చేసేటువంటి కంపెనీస్ కి మంచి ఆపర్చునిటీ ఉన్నది. ఆ ఆపర్చునిటీని జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు క్యాటర్ చేసే అవకాశం అయితే ఉన్నది. చూడాలి ప్రమోటర్స్ ఫ్యూచర్ లోని ఎటువంటి స్టెప్స్ తీసుకుంటారన్నది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మన్ షో గైస్. డైలీ మన్ షో క్లోజ్ చేసే ముందు ఇందాక టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా మాట్లాడుకున్నాం కదా. వీళ్ళు ఎవరైనా ఇప్పటివరకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, వెంటనే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. లింక్స్ అయితే వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాను. అండ్ ఈ రోజు వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.